హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మైక్రోఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మైక్రోఫోన్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన మాటలను రికార్డ్ చేయడానికి లేదా వాయిస్ను పెద్దగా వినిపించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని అయితే మనం ఈరోజు అయితే టెస్ట్ చేద్దాం. ముందుగా బాక్సింగ్ విషయానికి వస్తే మొత్తంగా అయితే క్వాలిటీ పరంగా అయితే ఓకే. మనకి మేజర్ మిస్టేక్ అయితే ఏం జరిగిందంటే మొత్తం ఈ పూర్తి వీడియో అయితే చూడండి. మొత్తానికి అయితే మీకు ఈ వీడియోలో మొత్తం మీకు క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ఇది మనకి కావాల్సింది ఏంటంటే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ వెనకలో చూడండి. మనకి బ్యాటరీ కెపాసిటీ, ఆడియో టెస్టింగ్, బ్యాటరీ లైఫ్, మనకి ఛార్జింగ్ కెపాసిటీ ఎంత ఉందో మొత్తం క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసినప్పుడు మనకైతే ఇక్కడైతే 2 మైక్రోఫోన్స్ కనబడుతున్నాయి. ఇందులో చూసినట్లయితే మనకి మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ ఒకటి, రిసీవర్ ఒకటి, ఛార్జింగ్ కేబుల్, మనకి ఇవన్నీ మేజర్గా కావాల్సిన క్వాలిటీలో వచ్చాయి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే మేజర్ మిస్టేక్ ఏదైతే మనకి మైక్రోఫోన్ అనేది మనకి ట్రాన్స్మిటర్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. ఒకసారి అది ఎలాగనో చూడండి. మనం మెయిన్గా మైక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం వ్లాగ్ చేయడానికి, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ వీడియో తీయడానికి, లేకుంటే ఏదైనా డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు మన వాయిస్ క్వాలిటీ ఉండడానికి మనం తీసుకుంటాం. మనకి మెయిన్గా మైక్లే పని చేయనప్పుడు మనకి ఇలాంటి బాక్సింగ్లో వీడియో ఇంత క్వాలిటీ ఇచ్చినా మనం ఏం చేసుకుంటాం అసలు? ఒకసారి ఇది చూడండి. మనం ఇది మైక్రోఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఇదే మన మైక్రో ట్రాన్స్మిటర్ అయితే. దీని పక్కన మనకి ఎల్లో కలర్ బటన్ కనిపిస్తుందా? ఆ ఎల్లో కలర్ బటన్ని మనం ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనం లైటింగ్లో ఉన్నాం కాబట్టి మీకు లైట్ బ్లింక్ అవుతుందో లేదో, క్లారిటీ అయితే కనిపిస్తుందో లేదో చూడండి. ఒకసారి అయితే కెమెరా ముందుకైతే పెడుతున్నా. క్లారిటీ అయితే కనిపిస్తుందా మీకు? మన రిసీవర్ అయితే మన ఫోన్కి అయితే పెట్టేసాం. ఇప్పుడు ఇది మైక్ అయితే టెస్ట్ చేద్దాం ఒకసారి. అసలు ఎక్కడ ఆన్ అయింది, అసలు కనెక్ట్ అయింది, బట్ అసలు మన ఆడియో అనేది అసలు ఎక్కడ క్వాలిటీ అయితే వినిపించడం లేదు. ఇదే ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం ట్రాన్స్మిటర్ అయితే తీసేసుకున్నాం. ఇదే ట్రాన్స్మిటర్ని మనం ఒకసారి చెక్ చేద్దామని చూస్తున్నా. ట్రాన్స్మిటర్ అయితే ఆన్ చేసాం, రిసీవర్ ఆన్ చేసాం, కానీ మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసాం. మొత్తానికి మనం మాట్లాడినా అసలు ట్రాన్స్మిటర్లో రికార్డ్ కావడం లేదు, మొబైల్లో రికార్డ్ కావడం లేదు. అసలు నార్మల్గా మనకి ఎలా అయితే మొబైల్లో రికార్డింగ్ అవుతుందో అదే విధంగా మొబైల్లో రికార్డ్ అవుతుంది. అసలు మనం పెట్టుకునేదే మైక్ మనము తీసుకొని లాగ్ ఛానల్ చేయడానికి. మరి వీళ్ళు ఇలాంటి మోసాలు చేస్తే ఎలా యూజ్ చేయాలో అసలు అర్థమవుతలేదు. ఇంకో మైక్రోఫోన్ చెక్ చేద్దామని ఇంకో మైక్రోఫోన్ తీసుకుంటే అది కూడా సేమ్ రిపీట్. ఈ 2 ట్రాన్స్మిటర్లు 2 వర్క్ చేయడం లేదు. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ 2 ట్రాన్స్మిటర్ కూడా ఆన్ అయింది కానీ బట్ మనకైతే ఎటువంటిది రెస్పాన్స్ అయితే లేదు. సేమ్ మనం నార్మల్గా మన మొబైల్ అయితే ఎలా అయితే రికార్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఆ వాయిస్ వినిపిస్తుంది. మేజర్గా ఆన్లైన్లో తీసుకోవడం కన్నా డైరెక్ట్ ఆఫ్లైన్లో తీసుకోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆన్లైన్ ప్రోడక్ట్లు ఇప్పుడు మనం తీసుకుంటాం, బట్ అవి తీసుకున్నప్పుడు మనకి రేటింగ్ అన్నీ చూస్తాం కానీ బాగానే ఉంటాయి. కానీ బట్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు అది వర్క్ చేయడం పోవడం కానీ ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడే మనకి అసలు ఈ ఆన్లైన్ మీద ప్లాట్ఫామ్ మీద నమ్మకం పోతుంది. అసలు ఈ రెండిట్లని తీసుకొని మళ్ళీ రిటర్న్ ప్రోడక్ట్ పెట్టేద్దాం. ఒకసారి చూడండి మీరు కూడా. బాక్స్ క్వాలిటీ మాత్రం హైలైట్ ఉంది. అసలు బాక్స్ క్వాలిటీ మాత్రం దాన్ని డిజైన్ చేయడం మాత్రం హైలైట్ చేశారు. వీళ్ళు ఇంత క్వాలిటీ ఇచ్చినా మనకి దాని ఉన్న ప్రోడక్ట్ వర్క్ చేయకపోవడము మనం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఇలా మీకు కూడా ఎన్నిసార్లు జరిగిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలియక ఎట్లా అన్బాక్సింగ్ చేయాలో, ఎలా ఆన్ చేయాలో వాళ్ళకి తెలియక కొన్నిసార్లు రిటర్న్ ప్రోడక్ట్ పెట్టాలా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టేసేయండి. ఎందుకంటే ఇట్లాంటి ప్రోడక్ట్లు మనం నమ్మి మోసపోవడం కన్నా రిటర్న్ చేయడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.